వెల్కమ్ బ్యాక్ టు టీ షాట్. నేను మీ ఫనీశ్వర్ సార్. మై డియర్ ఫ్రెండ్స్, రెండవ దశ బ్యాంకింగ్ సార్ అంటే గత ఎపిసోడ్లో మనం మొదటి దశ బ్యాంకుల జాతీయకరణము దానికి సంబంధించినటువంటి అంశాల గురించి చదివాం. ఇక ఈ ఎపిసోడ్లో రెండవ దశ బ్యాంకింగ్ సంబంధించినటువంటి అంటే జాతీయకరణ, రెండవ దశ బ్యాంకుల జాతీయకరణ అన్నటువంటి దానికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం చదువుదాం. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1980 ఏప్రిల్ 15న 200 కోట్ల విలువైన ఆస్తులు కలిగినటువంటి 6 బ్యాంకులను జాతీయం చేయడం అన్నటువంటిది జరిగింది. మొదటి తరహా బ్యాంకింగ్ జాతీయకరణలో మొదటిసారి బ్యాంకులను జాతీయకరణ చేసినప్పుడు 50 కోట్లకు పైగా ఆస్తులు ఉండేటువంటి 14 బ్యాంకులను జాతీయం చేయడం జరిగిందండి. ఇక రెండోసారి చూస్తే అది 1980 ఏప్రిల్ 15న జరిగింది. ఇక్కడ 200 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ 200 కోట్ల విలువైనటువంటి ఆస్తులను జాతీయం చేయడం అన్నటువంటిది. సో 200 కోట్లు ఉండేటువంటి ఆస్తులు ఏ బ్యాంకులకైతే ఉన్నాయో ఆ బ్యాంకులను జాతీయం చేయడం అన్నటువంటిది జరిగింది. అలా 6 బ్యాంకులను రెండో విడతలో చూసినట్లయితే 6 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. అంటే మొదటి విడతలో 14 బ్యాంకులు, రెండో విడతలో 6 బ్యాంకులను జాతీయం చేశారు. ఈ 6 బ్యాంకులు ఏంటంటే ఆంధ్ర బ్యాంక్, ప్రస్తుతం ఈ బ్యాంకు లేదు, వేరే బ్యాంకులో మర్జ్ అయింది. ఇక ఆంధ్ర బ్యాంక్ ఆ రోజుల్లో చూసినట్లయితే 200 కోట్ల విలువల ఆస్తి అంటే 200 కోట్ల విలువైనటువంటి ఆస్తులు కలిగినటువంటి బ్యాంకుల్లో ఉంది. అలా 6 బ్యాంకులు ఉన్నాయి. 6 బ్యాంకులో కాను ఆంధ్ర బ్యాంకే పెద్దదిగా మనం చెప్పుకుంటున్నాం. ఇక ఆంధ్ర బ్యాంక్ తర్వాత విజయ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధు బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటి 6 బ్యాంకులను జాతీయం చేశారు. ఆనాడు రెండో జాతీయకరణ అంటే 1980 ఏప్రిల్ 15న మనం చూసినట్లయితే ఈ ఏప్రిల్ 15న మనం చూసినట్లయితే 6 బ్యాంకులను జాతీయం చేశారు. ఈ 6 బ్యాంకులను జాతీయం చేసినప్పుడు చూసినట్లయితే ఆంధ్ర బ్యాంకు అన్నిటికన్నా పెద్దది, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అన్నిటికన్నా చిన్నది. జాతీయం చేసిన వాటిలో పెద్ద బ్యాంక్ ఏదయ్యా అంటే ఆంధ్ర బ్యాంకు, చిన్న బ్యాంక్ ఏదమ్మా అంటే సో దాన్ని మనం ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్గా చెప్తూ ఉన్నాం. ఇక 1993 సెప్టెంబర్ 4న న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పంజాబ్ నేషనల్ బ్యాంకులో కలిపారు. 1993 సెప్టెంబర్లో చూసినట్లయితే పర్టికులర్గా సెప్టెంబర్ 4వ తేదీన, సెప్టెంబర్ 4న న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేయడం అన్నటువంటిది జరిగింది. దేశంలో ఆనాటికంటే 93 తర్వాత దేశంలో జాతీయం చేయబడినటువంటి బ్యాంకుల సంఖ్య ఎంత అంటే 19 అని చెప్తున్నామండి. అంటే 1980 నుంచి 1993 వరకు మనం చూసుకుంటే 80లో జాతీయం చేయబడినటువంటి బ్యాంకులు ఎన్ని ఉన్నాయి అంటే 20 బ్యాంకులు ఉన్నాయి. 93లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది పంజాబ్ బ్యాంకులో కలవడం ద్వారా 19 బ్యాంకులు మాత్రమే మిగిలాయి. ప్రస్తుతం ఇవి 12 ఉన్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడతాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నరేంద్ర మోడీ కాలం వచ్చింది. ఈ నరేంద్ర మోడీ కాలంలో చూసినట్లయితే ఆగస్ట్ 30 2019లో నరేంద్ర మోడీ గారు కూడా కేంద్ర ప్రభుత్వం, మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అంటే 2019 ఆగస్టు 30న మోడీ గారి ప్రభుత్వం కూడా బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా చూసినట్లయితే దాదాపుగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను కలిపి 4 అతిపెద్ద బ్యాంకులుగా మార్చబోతున్నట్లుగా 30 ఆగస్టున ప్రకటన అన్నటువంటిది వచ్చింది. 30 ఆగస్టు 2019 అంటే 10 బ్యాంకులను కలిపి 4 బ్యాంకులుగా మార్చుతున్నారు. ఈ ప్రక్రియ తర్వాత నేషనలైజ్డ్ బ్యాంక్స్ జాతీయం చేయబడినటువంటి బ్యాంకులు 12గానే ఉన్నాయి. సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రభుత్వ రంగ బ్యాంకులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి
బ్యాంకులకు ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేయడం. అదేవిధంగా చూసినట్లయితే మొట్టమొదటగా ఈ విలీన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందయ్యా కారణము అంటే, ఎందుకు విలీన ప్రక్రియ చేయాల్సి వచ్చింది, 10 బ్యాంకులను కలిపి 4 బ్యాంకులుగా ఎందుకు మార్చాల్సి వచ్చింది అయ్యా అంటే, వారు చెప్పేటువంటిది ఏంటయ్యా అంటే, ప్రభుత్వ రంగ బ్యాంకులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి, ద ఫస్ట్ పాయింట్, ప్రభుత్వ రంగ బ్యాంకులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి, బ్యాంకుల ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేయడంలో భాగంగా ఈ విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. విలీనం ఎందుకయ్యా అంటే 2 పాయింట్లు చెప్తున్నారండి. ఎందుకు బ్యాంకులను విలీనం చేశారు? ప్రభుత్వ రంగ బ్యాంకులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి, రెండోది ఏంటయ్యా అంటే బ్యాంకుల ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేయడం కొరకు, బ్యాంకుల ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేయడం కొరకు అని అంటున్నారు. ఇక అదేవిధంగా చూసినట్లయితే బ్యాంకులను బలోపేతం చేయడం అంటున్నారు కాబట్టి, ఈ 10 బ్యాంకులను బలోపేతం చేయడానికి 52,250 కోట్ల నిధులను వెచ్చించినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఎంతుందయ్యా అంటే 52,250 కోట్లు, 52,250 crores. ఇన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించి బ్యాంకులను బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకుంది. మరి ఏ బ్యాంకుల్లో కలుస్తున్నాయి అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మరియు యునైటెడ్ బ్యాంకు విలీనం అవుతున్నాయి. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్తున్నాం. సో ఈ పిఎన్బి పంజాబ్ నేషనల్ ఇది బ్యాంక్, పిఎన్బి అంటున్నాం, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఏమేమి కలుస్తున్నాయి అంటే, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఓబీసీ అని రాస్తే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. అదేవిధంగా యునైటెడ్ బ్యాంక్, సో యూకే అని రాస్తున్నాం, యునైటెడ్ బ్యాంక్. ఇవి రెండు. అంటే పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఏమేమి మర్జ్ అయ్యాయి, ఏమేమి విలీనమయ్యాయి అంటే, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో యుబిఐ అంటున్నారు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో యుబిఐ. ఇవి 2 బ్యాంకులు కూడా దేంట్లో విలీనమయ్యాయి, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో విలీనమయ్యాయి. ఇక రెండోది చూడగా, కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు విలీనమయ్యాయి. కెనరా బ్యాంకులో 3 బ్యాంకులు విలీనమయ్యాయండి. కెనరా బ్యాంకులో ఆ బ్యాంకులు ఏవయ్యా అంటే, సిండికేట్ బ్యాంకు, అదేవిధంగా మనం చూసినట్లయితే యూనియన్ బ్యాంకు, ఇక ఆంధ్ర బ్యాంకు, సో మరి ఈ ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకులో విలీనమైంది. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకులో ఆంధ్ర బ్యాంకు దేంట్లో విలీనమైందయ్యా అంటే యూనియన్ బ్యాంకులో విలీనమైంది. సిండికేట్ బ్యాంకు దేంట్లో విలీనమైందయ్యా అంటే కెనరా బ్యాంకులో విలీనం అవ్వడం అన్నటువంటి జరిగింది. సో నంబర్ 1, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 2 బ్యాంకులు విలీనమయ్యాయి. అవి ఏంటివయ్యా అంటే, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఒకటి, రెండోది ఏంటయ్యా అంటే యునైటెడ్ బ్యాంక్, సో యునైటెడ్ బ్యాంక్. సో ఆ తర్వాత చూసినట్లయితే యునైటెడ్ బ్యాంక్ విలీనమైంది. ఇక మనం కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకులో ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులు, ఇండియన్ బ్యాంకులో షాబాద్ బ్యాంకు కలిసిపోతున్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే పిఎన్బిలో ఓబీసీ యునైటెడ్ బ్యాంక్ విలీనం అవుతున్నాయి.
కెనరా బ్యాంకులో చూసినట్లయితే కెనరా బ్యాంకులో ఏం కలుస్తుందయ్యా అంటే సిండికేట్ బ్యాంకు కలుస్తుంది. సిండికేట్ బ్యాంకు కలుస్తుంది. అదేవిధంగా యూనియన్ బ్యాంకులో యూనియన్ బ్యాంకు మూడోది చూసినట్లయితే యూనియన్ బ్యాంక్, ఈ యూనియన్ బ్యాంకులో చూసినట్లయితే ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులు విలీనమయ్యాయి. ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు ఇవి రెండు విలీనమయ్యాయి. ఆంధ్ర బ్యాంక్ ఎందులో విలీనమైందంటే సో ఎందులో కలిసిపోయిందయ్యా అంటే ఇది యూనియన్ బ్యాంక్లో కలిసిపోయింది. సో కార్పొరేషన్ బ్యాంక్, సో ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు రెండు కూడా యూనియన్ బ్యాంక్లో కలిసిపోయాయి. ఇక ఇండియన్ బ్యాంకులో నాలుగోదైనటువంటి ఇండియన్ బ్యాంకులో చూసినట్లయితే ఇండియన్ బ్యాంకులో షాబాద్ బ్యాంకు, సో ఇవి కలిసిపోతున్నాయి. ఏమేమి కలిసిపోతున్నాయి అంటే 10 బ్యాంకులను 4 బ్యాంకులుగా చేస్తున్నారు. 1, 2, 3 పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకులో మనం చూసినట్లయితే ఓబీసీ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, అదేవిధంగా చూసినట్లయితే యునైటెడ్ బ్యాంక్ విలీనం అవుతున్నాయి ఇక్కడ 3. ఇక 4వది కెనరా బ్యాంక్. కెనరా బ్యాంకులో ఏం విలీనం అవుతుందంటే సిండికేట్ బ్యాంక్ విలీనం అవుతుంది, ఇది 5. 6వది యూనియన్ బ్యాంక్. 6వది యూనియన్ బ్యాంకులో ఏం విలీనం అవుతున్నాయి అంటే ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు 7, 8. ఇక 9వది ఇండియన్ బ్యాంకు. ఇండియన్ బ్యాంకులో షాబాద్ బ్యాంకులు, అంటే మొత్తం 10 బ్యాంకులు కలిసి 4 బ్యాంకులుగానే అయ్యాయి. ఆ 4 బ్యాంకులు ఏంటయ్యా అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ అనేటువంటి 4 బ్యాంకులుగా మారడం అన్నటువంటిది జరుగుతుంది. ఇది రీసెంట్గా జరిగినటువంటి క్రమం. ఇక మొండి బకాయిల విషయానికి వస్తే మొండి బకాయిలతో సతమవుతున్నటువంటి బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి, రుణ వితరణను పెంచడానికి, ఆర్థిక రంగాన్ని పటిష్టం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వెల్లడించారు. వీరు ఏమని చెప్తున్నారయ్యా అంటే బ్యాంకుల్లో, అంటే ఇప్పుడు మనం పేర్కొన్నటువంటి బ్యాంకుల్లో మొండి బకాయింపులు ఎక్కువగా ఉన్నాయి. ఆ బ్యాంకులన్నీ కూడా మొండి బకాయిలతో సతమతం అవుతున్నాయి. బ్యాంకులు ఆర్థికంగా బలోపేతం చేయడం కొరకు, వాటికున్న రుణ వితరణను పెంచడం కొరకు, ఆర్థిక రంగాన్ని పటిష్టం చేయడం కొరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయం వల్ల ఇవన్నీ కూడా జరగడం అన్నటువంటిది జరుగుతుంది అని నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. ఇక మరి ప్రభుత్వం నిర్ణయంతో చూసినట్లయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు చేరిందండి. అంటే ప్రస్తుతం చూసినట్లయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ఎంత అయ్యా అంటే 12. ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య 12. సో నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి అంటే ప్రస్తుతం 12 ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య 12 ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి ద్వారా వ్యాపార పరిమాణం ఏకంగా దాదాపుగా చూసినట్లయితే 55.81 లక్షల కోట్లు, 55.81 లక్షల కోట్లు, 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, $5 ట్రిలియన్ అన్నారు, 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దడంలో భాగంగా ఈ విలీనం చోటు చేసుకుంది. మరి మోడీ గారు ప్రధానమంత్రిగా అయినటువంటి కొత్తలోనే $1 ట్రిలియన్ వ్యవస్థ, $5 బిలియన్ వ్యవస్థ అన్నటువంటిది వచ్చింది. ఆ $5 బిలియన్ వ్యవస్థనే 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మనం తీసుకు రావాలని అనుకున్నాం. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దాలనుకున్నాం. కానీ అందులో అలా తీర్చిదిద్దడంలో భాగంగానే ఈ బ్యాంకింగ్ల సంస్కరణ చేయాల్సి వచ్చిందని నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. ఇక మొత్తంగా చూసినట్లయితే బ్యాంకులు ఏవే ఉన్నాయి, వాటి పరిస్థితులు అయినటువంటి వాటిని చూసినప్పుడు 2020 జనవరి నాటికి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీన్నే మనం ఎస్బీఐ అంటున్నాం, దీని అనుబంధ సంస్థలు. ఇది బ్యాంకింగ్ కార్యక్రమాల్లో అన్నిటికన్నా పెద్దది. సో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటివి సో మొత్తంగా మెగా బ్యాంకులుగా, అంటే పెద్ద బ్యాంకులుగా మనకు దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ మెగా బ్యాంకులు. భారతదేశంలో ఎన్ని మెగా బ్యాంకులు ఉన్నాయి అంటే 6 మెగా బ్యాంకులు ఉన్నాయి. భారతదేశంలో ఎన్ని మెగా బ్యాంకులు ఉన్నాయి? 6 మెగా బ్యాంకులు ఉన్నాయి. ఏంటి ఆ 6 మెగా బ్యాంకులు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 6 బ్యాంకులను మనము మెగా బ్యాంకులుగా చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. 6 బ్యాంకులను మనం ఏమని చెప్తున్నాం? మెగా బ్యాంకులుగా చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. దెన్ మరి మొత్తంగా చూస్తే ఇప్పుడు ఎన్ని చిన్న బ్యాంకులు ఉన్నాయి అంటే మెగా బ్యాంకులు 6 ఉన్నాయి, అదేవిధంగా చిన్న బ్యాంకులు కూడా 6 ఉన్నాయండి. చిన్న బ్యాంకులు 6 ఉన్నాయి. మెగా బ్యాంకులు ఏమో ఎన్ని ఉన్నాయంట? దాదాపుగా 6 ఉన్నాయి. చిన్న బ్యాంకులు కూడా 6 ఉన్నాయి. ఎప్పటికీ 2020 జనవరి నాటికి మనకు అందుబాటులో ఉండేటువంటి నిర్ణయాల ప్రకారం, అందుబాటులో ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. మరి చూస్తే బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ 6 చిన్న బ్యాంకులు చూస్తే బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్. ఇవి మనకు ఉండేటువంటి చిన్న బ్యాంకులు. మొత్తంగా చూస్తే 6 మెగా బ్యాంకులు ఉన్నాయి, 6 చిన్న బ్యాంకులు ఉన్నాయండి. 6 మెగా బ్యాంకులు, 6 చిన్న బ్యాంకులు ఉన్నాయి. ఇందులో చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ అన్నటువంటివి ఉన్నాయి. పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ అన్నటువంటి బ్యాంకులు మనకు ఉన్నాయి. ఇక పిఎస్బిస్ అంటే విలీనమైనటువంటిది ఏప్రిల్ 1, 2020 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులైన పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియా బ్యాంకులు విలీనం చేసి అమల్లోకి తేవడం జరిగింది. అంటే 2019లో వచ్చినటువంటి డెసిషన్ ఏదైతే ఉందో అది 1 ఏప్రిల్ 2020 నుంచి అమల్లోకి వచ్చింది. దాంట్లో ఈ బ్యాంకులు అంటే 4 పెద్ద బ్యాంకులుగా మిగిలినాయి. సో 10 బ్యాంకులు కలిసి 4 అయ్యాయి. ఆ 4 బ్యాంకులు ఏంటో మీకు తెలుసు, నేను చెప్పాను. మళ్ళీ ఒకసారి వాటి గురించి చూద్దాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్. తర్వాత చూసినట్లయితే కెనరా బ్యాంక్, కెనరా బ్యాంక్. సో మూడోది చూసినట్లయితే యూనియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్. ఆ తర్వాత చూసినట్లయితే ఇండియన్ బ్యాంక్. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అండ్ ఇండియన్ బ్యాంక్. ఇవి ఏప్రిల్ 1కి 10 కలిసి ఏర్పడినటువంటి 4 బ్యాంకులు. సో 10 కలిసి ఏర్పడినటువంటి 4 బ్యాంకులు. సో మరి మర్జ్ అయినటువంటి దాంట్లో చూసినట్లయితే ఈ మర్జర్ 1 చూసినట్లయితే 7th లార్జెస్ట్ బ్యాంక్. ఏమేమి మర్జ్ అయ్యాయి అంటే ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ మర్జ్ అయ్యాయి. మర్జ్ 2లో చూసినట్లయితే 2nd లార్జెస్ట్ బ్యాంక్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ యునైటెడ్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ యునైటెడ్ బ్యాంక్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో విలీనమయ్యాయి. మర్జ్ 3లో చూసినట్లయితే దిస్ ఈస్ ద 4th లార్జెస్ట్, దట్ ఈస్ ది కెనరా బ్యాంక్ అండ్ సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ అండ్ సిండికేట్ బ్యాంక్. మర్జ్ 4లో చూసినట్లయితే 5th లార్జెస్ట్ బ్యాంక్స్, దట్ ఈస్ ద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లస్ ఆంధ్ర బ్యాంక్ ప్లస్ కోఆపరేషన్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్ అంటున్నారండి. ఇక పీజే నాయక్ కమిటీ అన్నటువంటి కమిటీని మనం డిస్కస్ చేయాలా, ఇది కూడా బ్యాంకింగ్లకు సంబంధించినటువంటి అంశం. మరి పీజే నాయక్ కమిటీ చూసినట్లయితే
2014లో ఆర్బీఐ నియమించింది. సో ఈ పిజే నాయక్ కమిటీని ఎవరు నియమించారయ్యా అంటే 2014లో ఆర్బీఐ నియమించింది. 2014లో ఆర్బీఐ అనేటువంటిది నియమించింది. ఎవరు నియమించింది? పిజే నాయక్ కమిటీని. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడము లేదా విలీనం చేయాలని సూచించడం అనేది. అంటే ఈ నాయక్ కమిటీ ఏదైతే ఉందో పిజే నాయక్ కమిటీ, వీళ్ళు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించండి లేదా ఇతర బ్యాంకుల్లో విలీనం చేయండి అని సూచించారు. అంటే ఇప్పుడు జరిగినటువంటి 10 బ్యాంకుల విలీనం, 10 బ్యాంకులు కలిపి 4 బ్యాంకులుగా చేసినారు. ఈ విలీనం జరిగింది 2019లో. 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిందంటే దానిని రికమెండ్ చేసినటువంటి కమిటీ ఎవరయ్యా అంటే ఆయనే పిజే నాయక్ కమిటీ. ఈ పిజే నాయక్ కమిటీ యొక్క సూచనలను అనుసరించి దీన్ని చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక 93లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 93లో యాక్ట్ చట్టాన్ని సవరించి ప్రైవేట్ బ్యాంకులకు కూడా అవకాశం ఇచ్చారు. 93లో బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ని సవరించారని నేను ఇంతకుముందే చెప్పాను. ఈ 93లో బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1949 అన్నటువంటిది ఒకటి ఉంది. ఆ 49 బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1949 సంస్కరించి ప్రైవేట్ బ్యాంకులకు కూడా అవకాశాన్ని చేర్చడం అన్నటువంటిది జరిగింది. అంటే అప్పటి నుంచి ప్రైవేట్ బ్యాంకులకు కూడా అందులో అవకాశాన్ని ఇచ్చారు. అంతకుముందు అవకాశం ఉండేది కాదండి. మరి యాక్సిస్ బ్యాంకింగ్ అంటే గతంలో ఇది యూటీఐ బ్యాంకుగా ఉండేటువంటిది. సో ఎస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఇండస్, సో ఇండస్ బ్యాంక్ అండ్ దీన్ని బ్యాంక్ ఆఫ్ బంధన్ అంటున్నారు. సో ఇండస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బంధన్, ఐడిఎఫ్ బ్యాంక్ మొదలగునవన్నీ కూడా ఇలా ప్రైవేట్ బ్యాంకులకు అనుమతి ఇవ్వంగా ఏర్పడినటువంటివి. ఇక వాణిజ్య బ్యాంకులు కూడా సో 2 రకాలైనటువంటి విధులు, అంటే వాణిజ్య బ్యాంకులు ఏ విధులను మనం పరిశీలిద్దాం. వాణిజ్య బ్యాంకులు వాటి యొక్క విధులను మనం పరిశీలించినట్లయితే ఏ విధులను వాణిజ్య బ్యాంకులు చేస్తున్నాయి అంటే ఇవి 2 రకాలుగా విధులను చూపిస్తున్నాయి. ఆ విధులు ఏంటంటే ఒకటి బేసికల్ డ్యూటీస్ అంటారు, ప్రాథమిక విధులు. 2 చూసినట్లయితే అనుషంగిక విధులు. ప్రాథమిక విధులు, అనుషంగిక విధులు అని పిలవడం జరుగుతుంది. సో ఈ ప్రాథమిక విధులు ఏంటి, అనుషంగిక విధులు ఏంటో చూద్దాం. సో అందులో మొదటి దాన్ని చూస్తున్నాం డిపాజిట్లను స్వీకరించడం, రుణాలు లేదా అడ్వాన్సు ఇచ్చుట, పరపతిని సృష్టించుట, చెక్కు పద్ధతిని ప్రోత్సహించుట, ఇవన్నీ వాణిజ్య బ్యాంకు యొక్క ప్రాథమిక విధుల కిందికి వస్తుంది. మరి వాణిజ్య బ్యాంకులు చేసేటువంటి ప్రాథమిక విధులు ఏంటయ్యా అంటే డిపాజిట్లను స్వీకరిస్తారు. ఏ బ్యాంక్ అయినా బేసిక్ డ్యూటీ ఏంటంటే డిపాజిట్లను స్వీకరించడం అన్నటువంటి అంశాన్ని అభ్యర్థులు మర్చిపోకూడదు. మరి ఈ విధంగా డిపాజిట్ల స్వీకరణ తర్వాత చూసినట్లయితే రెండోది ఏంటయ్యా అంటే రుణాలు లేదా అడ్వాన్స్లను ఇచ్చుట. 3 పరపతిని సృష్టించుట. 4 చెక్కు పద్ధతిని ప్రోత్సహించడం. వీటి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మొదటిది ఏంటయ్యా అంటే డిపాజిట్లను స్వీకరిస్తాయి. అంటే వాణిజ్య బ్యాంకులన్నీ కూడా డిపాజిట్లను స్వీకరిస్తాయి. ఈ డిపాజిట్లు 2 రకాలుగా ఉంటాయి. ఈ డిపాజిట్లు ఎలా ఉంటాయి అంటే 2 రకాలుగా ఉంటాయి. అవి డిమాండ్ డిపాజిట్, కాలపరిమితి డిపాజిట్. డిమాండ్ డిపాజిట్, కాల పరిమితి డిపాజిట్ అన్నటువంటి 2 డిపాజిట్లు ఉంటాయి. ఈ 2 డిపాజిట్లను కూడా ఆర్బీఐ స్వీకరించడం అన్నటువంటిది జరుగుతుంది. ఈ డిమాండ్ డిపాజిట్లు అదేవిధంగా కాలపరిమితి డిపాజిట్లు అనేటువంటివి ఉంటాయి. ఈ 2 డిపాజిట్లను కూడా ఆర్బీఐ స్వీకరించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి డిమాండ్ డిపాజిట్లు అంటే ఏంటంటే అడిగిన వెంటనే లేదా కోరిన వెంటనే తిరిగి చెల్లిస్తాం అనేటువంటి హామీ మేరకు స్వీకరించబడేటువంటి డిపాజిట్లే. సో డిమాండ్ డిపాజిట్ అంటే ఏంటి, దేన్ని డిమాండ్ డిపాజిట్ అంటున్నారయ్యా అంటే ఎవరైతే డిపాజిట్ చేయాలనుకున్నటువంటి వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి అడిగిన వెంటనే లేదా కోరిన వెంటనే తిరిగి చెల్లిస్తామని హామీ మేరకు స్వీకరించబడేటువంటి డిపాజిట్లన్నీ కూడా డిమాండ్ డిపాజిట్లే. మరి
డిమాండింగ్ డిపాజిట్లను చూసినట్లయితే ఇవి మరలా 2 రకాలుగా విభజించడం అన్నటువంటి జరిగింది. డిమాండ్ డిపాజిట్లను మరలా ఎన్ని రకాలుగా విభజిస్తున్నారమ్మా అంటే మళ్ళా 2 రకాలుగా విభజిస్తున్నారు. అవి ఏంటయ్యా అంటే సేవింగ్ అకౌంట్స్ డిపాజిట్. ఈ సేవింగ్ అకౌంట్ డిపాజిట్స్ ఏం చేస్తున్నాయి అంటే ఏవైతే గృహస్థుల కోసము అంటే ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో కుటుంబాల కోసం, గృహాల్లో నివసించేటువంటి సాధారణ ప్రజల కోసం, గృహస్థుల కోసం కేటాయించబడినటువంటిది సేవింగ్ అకౌంట్స్ అంటారండి. సో ఈ సేవింగ్ అకౌంట్స్పై వడ్డీ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. సేవింగ్ అకౌంట్స్పై వడ్డీ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంది. దీనిని ఎందుకు తీసుకుంటారయ్యా అంటే సేవింగ్ అకౌంట్స్ని తీసుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటయ్యా అంటే పొదుపును ప్రోత్సహించడం. సేవింగ్ డిపాజిట్లో యొక్క థీమ్ ఏంటయ్యా అంటే పొదుపును ప్రోత్సహించడం కొరకే సేవింగ్ డిపాజిట్లు అన్నటువంటివి ఏర్పాటు చేయబడ్డాయి. ఇక కరెంటు డిపాజిట్స్, ఈ కరెంటు డిపాజిట్స్ అన్నటువంటివి ఏంటయ్యా అంటే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి డిపాజిట్లు. వడ్డీ రేట్లు ఉండదు. ఈ ఖాతాదారులకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. ఇవి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఎక్కువగా ఉంటాయి. కరెంటు డిపాజిట్ చూసినట్లయితే వ్యాపారస్తులకు, బిజినెస్ పీపుల్కి అంటే ట్రేడ్ పాలసీస్ చేసే వాళ్ళకు, ఇండస్ట్రియల్ అంటే పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి డిపాజిట్లు. వీళ్లకు వడ్డీ రేట్లు ఉండవు. ఈ ఖాతాదారులు అంటే ఎవరైతే కరెంట్ అకౌంట్ ఖాతాదారులు ఉన్నారో వాళ్ళు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. అంటే ఓడి అంటారు, మనం చెప్పుకున్నాం. ఓవర్ డ్రాఫ్ట్ డబ్బులు ఏం లేకపోయినా కొంత మొత్తం వరకు తీసుకోవచ్చు, మళ్ళీ అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాత దాన్ని కట్టించుకుంటారు. ఇవి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే ఈ ఎపిసోడ్లో మనం ఏం చదివామన్నటువంటి దాన్ని చూసినట్లయితే డిమాండ్ డిపాజిట్ల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ కాలపరిమితి డిపాజిట్స్, టైం డిపాజిట్స్ అనేటువంటివి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మరి ఈ ఎపిసోడ్లో చూసినట్లయితే మనం ఇక్కడ తెలుసుకున్నటువంటి విషయాల్ని ఒకసారి చూసినట్లయితే ఈ రెండవ దశ బ్యాంకింగ్ సంస్కరణలు అన్నటువంటి దాంతో ఈ ఎపిసోడ్ ప్రారంభిస్తున్నాం. మరి 1980 ఏప్రిల్ 15న ఇందిరాగాంధీ గారు 6 బ్యాంకులను జాతీయం చేశారు. ఆ 6 బ్యాంకుల్లో ఆంధ్ర బ్యాంక్ పెద్దది, సో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ చిన్నది. తర్వాత చూసినట్లయితే 93 సెప్టెంబర్ 4న న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పంజాబ్ బ్యాంకులో విలీనం చేయడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే నరేంద్ర మోడీ కాలంలో కూడా సంస్కరణలు అన్నటువంటివి వచ్చాయి. ఈ నరేంద్ర మోడీ సంస్కరణల్లో చూసినట్లయితే 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను కలిపి 4 అతిపెద్ద బ్యాంకులుగా తీర్చిదిద్దారు. ఎందుకోసమయ్యా అంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం కొరకు, బ్యాంకులకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. అదేవిధంగా చూస్తే 52,250 కోట్ల నిధులను కూడా దీనికోసం కేటాయించారు. ఈ 10లో ఏమేమి ఉన్నాయి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్, దీంట్లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్స్ని కలిపేశారు. రెండోది కెనరా బ్యాంక్, ఇందులో చూసినట్లయితే సిండికేట్ బ్యాంకుని కలిపారు. 3 యూనియన్ బ్యాంక్, ఇందులో చూసినట్లయితే ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకు రెండింటినీ కలిపారు. 4 చూసినట్లయితే ఇండియన్ బ్యాంక్, ఇందులో షాబాద్ బ్యాంక్ అన్నటువంటి బ్యాంకుని కలిపారు. ఇక మొండి బకాయిల నుంచి రక్షించడం కొరకే దాన్ని తీసుకొచ్చారంటున్నారు. తర్వాత చూసినట్లయితే ప్రభుత్వ నిర్ణయంతో బ్యాంకులు ఎన్ని చేరాయి అంటే ప్రస్తుతం చూసినట్లయితే ప్రభుత్వ రంగ బ్యాంకులు కేవలం 12 మాత్రమే భారతదేశంలో మిగిలాయి. మరి మొత్తం మెగా బ్యాంకులు 6 ఉన్నాయి, చిన్న బ్యాంకులు 6 ఉన్నాయి. సో అదేవిధంగా చూసినట్లయితే మొత్తం విలీనమైనటువంటి బ్యాంకుల్లో చూసినట్లయితే మరి ఈ పీజే నాయక్ అనేటువంటి కమిటీ అన్నటువంటిది వేశారు. ఈ కమిటీ అన్నటువంటి దాన్ని 2014లో ఆర్బీఐ అన్నటువంటిది నిర్ణయించడం అనేది, వీళ్ళే బ్యాంకులను ప్రైవేటీకరించండి లేదా విలీకరణం చేయండి సో అని చెప్పారు. ఇక తర్వాత వాణిజ్య బ్యాంకుల విధులను నేర్చుకుంటున్నాం. దాంట్లో ప్రాథమిక విధులు, అనుషంగిక విధులు అంటున్నాం. దాంట్లో డిపాజిట్లను స్వీకరిస్తున్నాం. డిపాజిట్లు 2 రకాలు, టైం డిపాజిట్, కాలపరిమితి డిపాజిట్. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఈ కాలపరిమితి డిపాజిట్ల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్ ఫ్రమ్ TSAT.